ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయ ముఖ్య ఉద్దేశం ఏమనగా కళ్యాణదుర్గం టౌన్లో శ్రావణి అని ఒక 24 సంవత్సరాల వివాహిత ఆ అమ్మాయికి గత 5 ఏళ్ల కిందట వివాహం జరిగింది. భర్త శ్రీనివాసులు ఇప్పుడు 3 సంవత్సరాల పాప ఉంది. ఆ అమ్మాయి 3 నెలల గర్భవతి. అత్తమామల కన్నా భర్త వేధింపులు చాలా ఎక్కువైపోయి భర్త వేధింపులు తాళలేక 6 నెలల కిందట తర్వాత 2-3 మార్లు కళ్యాణదుర్గం టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే పోలీసు వారు స్పందించకపోగా వీళ్ళ మీదే ఎదురుగా తిట్టడం, వీళ్ళు ఈ అమ్మాయిని వీళ్ళ బంధువులను తిట్టి పంపించారు. తర్వాత టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ భర్త శ్రీనివాసులు ఆల్రెడీ టీడీపీ కార్యకర్త. టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రమేషు శర్మాసు అంటే వాళ్ళ స్థానం ఏందో తెలుసా? కళ్యాణదుర్గం ఎక్స్ మున్సిపల్ చైర్మన్ రమేష్, ఎక్స్ మున్సిపల్ వైస్ చైర్మన్ శర్మాస్ వలి, వీళ్ళిద్దరూ పంచాయతీ చేస్తారంట. ఒక ఆడపిల్ల కేసులో పంచాయతీ చేసి కేసు కట్టనీయకుండా పోలీసులు సహకరించి ప్రతిసారి వీళ్ళనే తిట్టి ఇంటికి పంపించడం. అట్లాంటి టైంలో ఈ అమ్మాయి నిన్నటికి నిన్న మరణ వాంగ్మూలం అనొచ్చు, అది వాయిస్ రికార్డ్ చేసి తన చివరి క్షణాల్లో తనకు బతకాలనిపిస్తోంది. ఎంత గోడు, ఎంత ఆవేదన, ఎంత బాధ, ఎంత ఏడ్చింది అమ్మాయి. ఆ బాధను చెప్పుకుంటోంది. నాకు ఈ టీడీపీ ప్రభుత్వమే నా చావుకు కారణము, క్లియర్గా చెప్తోంది. ఈ టీడీపీ ప్రభుత్వమే నా చావుకు కారణము, పోలీసులే నా చావుకు కారణము, నా భర్త శ్రీనివాసే నా చావుకు కారణము, నా భర్త శ్రీనివాస్ ఎవరైతే రమేషు శర్మాస్వలి మామ, ఆయనను మామ అని పిలుస్తాడంట అని వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళే నా చావుకు కారణము, ఖచ్చితంగా వీళ్ళకు కఠినమైన శిక్ష వేసి నా బిడ్డకు న్యాయం చేయండి అయ్యా సార్ అని తన మరణ రోదన వినిపిస్తోంది. అది మీ కళ్ళకు కనిపించలేదా? మీ చెవులకు వినిపించలేదా? నేను అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లల్ని ఆడబిడ్డను కాపాడుతానన్నారు. అనంతపురంలో ప్రతిరోజు ప్రతి గంటకు ఒక్కొక్కటి జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు? ఎంతమంది ఆడబిడ్డలను మీరు కాపాడతారు? ఇప్పుడు ఈ ఆడబిడ్డకు తన కడుపులో ఉన్న బిడ్డను కూడా తను చంపుకొని తను చనిపోయేంత బాధను తయారు చేశారు మీ టీడీపీ నాయకులు. అమ్మాయి చెప్తోంది, నన్ను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకోమని నా భర్త ప్రలోభ పెడుతున్నాడు, నాకు ఇష్టం లేదు, అందుకే నేను చచ్చిపోతున్నాను, నాకు పోలీసులు న్యాయం చేయలేదు, ప్రభుత్వం న్యాయం చేయలేదు, ఎవరు న్యాయం చేయలేదు అని అడుగుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి న్యాయం ఇక్కడ జరగదు కాబట్టే పరలోకాలకు వెళ్ళిపోయింది. మీరు ఏ ఆడబిడ్డకు న్యాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఆడబిడ్డ ఏ నిమిషం కూడా బాధపడకూడదు నా ప్రభుత్వం వస్తే అని చెప్పిన సీనియర్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఈ రెడ్ బుక్ రాజ్యాంగ సృష్టికర్త ఏం చేస్తున్నారు? అమ్మ అనితమ్మ, అనంతపురం కూడా వచ్చి పోయావు, కానీ అనంతపూర్లో ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు తాజాగా 24 సంవత్సరాల ఒక ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకునింది. నువ్వు స్పందించవా? నువ్వు మాట్లాడవా? పులివెందల ఎమ్మెల్యే గారిని మాట్లాడడానికి మాత్రమే ఉంది, కానీ మిగతా నిన్ను ఎందుకు హోంమంత్రిని చేసినారో, ఎందుకు రక్షణ మంత్రి చేశారో తెలియదు, కానీ ఎంతసేపు జగనన్నను వైఎస్ఆర్ పార్టీని మాట్లాడడానికి, వాళ్ళని అరెస్ట్ చేయడానికి, వాళ్ళ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేయడానికి తప్పితే ఎక్కడే కానీ ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే స్పందించిన క్షణము ఉందా అనితమ్మా? నేను అడుగుతున్నాను. ఎందుకు నీవు ఈరోజు హోమ్ మినిస్టర్ పదవి తీసుకొని పదవి అలంకార భూషణం అన్నట్లు అలంకరించుకొని ఉన్నావు అని అడుగుతున్నా. ఈరోజు ఆ అమ్మాయికి ఎవరు న్యాయం చేస్తారు? ఆ అమ్మాయికి తక్షణమే న్యాయం చేయాలి. ఎవరి దగ్గరకు వాళ్ళ భర్త అమ్మాయిని పంపించాలని ప్రయత్నం చేస్తున్నాడో వాడు బయటికి రావాలి. నేను భర్తను కఠినంగా శిక్షించాలి. ఆ బిడ్డను ప్రభుత్వం ఆదుకోవాలి. 3 సంవత్సరాల బిడ్డ అనాథ, ఆ బిడ్డను ప్రభుత్వం ఆదుకోవాలి. వెంటనే ఈ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విచారణ జరిపి ఖచ్చితంగా వీళ్ళ మీద కూడా కేసు కట్టాలి. ఇందాక సాక్షి ఛానల్లో ఏదైతే స్క్రోల్ అయిందో, ఏదైతే వచ్చిందో, వెంటనే ఎస్పీ గారు స్పందించి విచారణ కమిటీ వేశారంట. ఆ విచారణ కమిటీ ఎంత మాత్రం పనిచేస్తుంది? నిన్న పులివెందల ఎలక్షన్లో పనిచేసినట్టు చేస్తుందా? లేకుంటే నిజంగానే ఆడబిడ్డకు న్యాయం చేస్తారా ఎస్పీ గారు? చూడాలి. ఎస్పీ గారు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎక్కడైనా ఒక ఆడబిడ్డ కంప్లైంట్ ఇస్తే వెంటనే పోలీసు వారు తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. చేయకపోతే మాత్రం తర్వాత పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఎంతమంది ఆడబిడ్డలను పొట్టలు పెట్టుకుంటుంది ఈ ప్రభుత్వము, ఈ పోలీసులు? నేను అడుగుతున్నాను. కళ్యాణదుర్గం పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి కేసులో అలసత్వం వహించారో ఖచ్చితంగా
వారికి కఠినమైన శిక్ష, వాళ్ళను సస్పెండ్ చేయాలి, వాళ్ళ వివరణ కోరాలి, ఖచ్చితంగా ఆ పోలీసులను కూడా శిక్షించాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇంకొక ఆడబిడ్డకి ఇట్లాంటి అన్యాయం జరగదు, ఇంకొక ఆడబిడ్డ ఇలా బలి అయిపోదు. ప్రతిరోజు ఒక ఆడబిడ్డ అబలను సబలగా మార్చి ప్రతిరోజు ఒక ఆత్మహత్యను మీరు ఆనందంగా అనుభవించాలనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైందో ఆ నిమిషం నుంచి ఆడబిడ్డల జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు కదండి. ఆ చిత్తకార్తి కుక్కల్లాగా పడి కొట్టుకుంటున్నారే. ఏడ చూసినా టీడీపీ నాయకుడు ఆ అమ్మాయిని అలా చేశాడు, టీడీపీ కార్యకర్త ఇలా చేశాడు. ఇదే పనేనా? మీరు రాష్ట్రంలోకి వచ్చింది ప్రజలను పరిపాలించడానికి కాదు, కానీ ఎంతసేపు ఆడబిడ్డల మాన ప్రాణాలను దోచుకోవడానిక. మొన్నటికి మొన్న ఏడుగురాలపల్లిలో జరిగిన అమ్మాయి తల్లి ఒక చోట, బిడ్డ ఒక చోట. ఏం చేస్తున్నారు మీరు? ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి చనిపోతే శవం దొరికింది, ఆ తల్లిదండ్రులకు భరోసా లేదు. మొన్నటికి మొన్న బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో, అదే కళ్యాణదుర్గం బ్రహ్మసముద్రంలో మొన్నటి ఇన్సిడెంట్, ఈ రోజు ఒక ఇన్సిడెంట్, అనంతపురంలోనే ఈ విధంగా బయటికి వెలుగులోకి వచ్చినవి రానివెన్నో. ఎట్లా ఆడబిడ్డ బయటికి తిరుగుతుంది? ఎట్లా ఆడబిడ్డ తన మాన ప్రాణాలను ఏ విధంగా కాపాడుకుంటుంది? బయటికి పంపాలంటే తల్లిదండ్రులు ధైర్యం ఎలాగ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి, పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా మీ అమ్మాయి విషయంలో వాళ్ళ తల్లిదండ్రులకు తోడుగా ఉంటాం, జగనన్న ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉంటారు. ఇప్పుడు మా కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు రంగయ్యన్న గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించారు. రేపు ప్రొద్దున మా జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు కూడా ఎస్పీ గారిని కలవబోతున్నారు. తప్పకుండా అమ్మాయికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది. ఒకవేళ ఈ ప్రభుత్వం న్యాయం జరపకపోతే ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వం వస్తే ఈ కేసును రీఓపెన్ చేయించి ఆ బిడ్డకు న్యాయం జరిగే వరకు అన్నతో మేము న్యాయం జరిపిస్తామని మేము తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం మహిళలకు హత్యలు, అఘాయిత్యాలు, బెదిరింపులు తప్ప మహిళలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదు. కానీ మహిళలకి దారుణమైన హత్యలు, అఘాయిత్యాలు, విద్యార్థులకు కేవలం ఈ కూటమి ప్రభుత్వం 1.5 సంవత్సరంలో కేవలం ఇవే వినిపిస్తున్నాయి తప్ప ఇచ్చిన హామీలు ఏమీ లేవు కాదు. కానీ ఈరోజు మొన్న చూస్తే శ్రావణి అనే అమ్మాయి కళ్యాణదుర్గంలో జరిగిన పోలీసులకు వెళ్ళి పలానా నా భర్త పలానా వీళ్ళు నాకు వేధిస్తున్నారు అని కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు వాళ్ళకే ఒత్తాసు పలికి ఈరోజు అమ్మాయికి చావు కారణమని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఎంతగానో. ఈరోజు కేవలం పోలీసులు మా కార్యకర్తలు పచ్చ బిళ్ళ వేసుకొస్తే చాలు, వాళ్ళు ఏదైతే చెప్తారో దాని ప్రకారంగా నీ న్యాయం చేయండి అన్నట్టుగానే ఈరోజు పోలీసు యొక్క యంత్రాంగం తూచా తప్పకుండా ఈరోజు వ్యవహరిస్తుంది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారండి? మహిళలకి నేను ఆదుకుంటాను, అండగా ఉంటాను అన్నారు, మహిళలకి రక్షణ కలిగిస్తానన్నారు. 30,000 మంది మహిళలు మిస్ అయ్యన్నారు. ఆ మిస్ అయిన మహిళలు తేలేదు కానీ ఉండే మహిళలకు కూడా రక్షణ కలిగించలేని దౌర్భాగ్య పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం. మీరు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం మహిళలు ఎక్కడైతే స్వేచ్ఛతో తిరుగుతారో 12 గంటల వేళ అర్ధరాత్రి వేళ అక్కడ స్వాతంత్రం వచ్చినట్లు అని, అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ని తెచ్చి, దిశ చట్టాన్ని తెచ్చి SOS యాప్ ద్వారా అనేక మంది కుటుంబాలు మహిళల్ని ముఖ్యంగా రక్షణలో వాళ్ళకి భద్రత కల్పించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిదైతే అంతకంతకి దిగజారిపోయి ఈరోజు శ్రావణి అనే అమ్మాయి నిండు గర్భిణి 3 నెలలు ఒక బిడ్డకి న్యాయం చేయాలి అని వీడియో కనీసం అమ్మాయి ఎదుర్కొని డైరెక్ట్గా వీడియో చేయలేక వాయిస్ రికార్డ్తో ఏడుస్తూ ఎంత ప్రలాభిస్తుందంటే, ఎంత బెదిరింపుకి లోపడి అమ్మాయి ఈరోజు మనస్తాపకు గురి అయ్యి ఈరోజు హత్యాయత్నం చేసిందంటే ఈరోజు కూటమి ప్రభుత్వం కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్లక్ష్య వైఖరినే ఈరోజు ఎక్కడ చూసినా వారి కొడుకు నిర్మించిన రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది. కానీ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నిర్వీర్యం చేస్తూ ఈరోజు మహిళలకు కానీ విద్యార్థులకు కానీ ఎటువంటి రక్షణ లేని దౌర్భాగ్య పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం ఉందని, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు పెద్దగా మీకు బుద్ధి చెప్తామని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.
కూటమి ప్రభుత్వంలో మహిళలకే రక్షణ లేదు అనుకున్నాము. కానీ ఈరోజు టీడీపీ ప్రభుత్వంలోని మహిళలకు కూడా రక్షణ లేదని ఈ కళ్యాణదుర్గంలోని ఘటన వలన తెలుస్తుంది. కళ్యాణదుర్గంలోని ఒక మహిళ నిండు గర్భవతి శ్రావణి అనే అమ్మాయి ఆల్రెడీ ఒక ఆడబిడ్డ ఉంది ఆల్రెడీ. మళ్ళీ 3 నెలల గర్భవతి. తన భర్త వేధింపులు, అందులో టీడీపీ నాయకుల వేధింపులతో ఈరోజు 3-4 సార్లు టీడీపీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా తనకు రక్షణ ఇవ్వలేకపోయారంటే పోలీసులు ఈ ప్రజాస్వామ్యం కూని చేస్తున్నారు. నేను పులివెందుల ఎలక్షన్లో చూసిన ప్రజాస్వామ్యం కూని అయిపోయిందనడానికి ఈ కూటమి ప్రభుత్వమే. ఈ పోలీసులు మహిళలను కాపాడడానికి లేరు, రాజ్యాంగాన్ని కాపాడడానికి లేరు, మహిళలను కానీ విద్యార్థులు ఎవరికి ఏమీ రక్షణ కల్పించడానికి ఈ పోలీసులు లేరు. ఓన్లీ లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళు ఏం చెప్తారో అది వాళ్ళకు రక్షణ ఇవ్వడానికి మాత్రమే ఈ పోలీస్ వ్యవస్థ ఉందని ఈ కళ్యాణదుర్గంలో ఈ శ్రావణి ఘటన కావచ్చు, తన్మయి ఘటన కావచ్చు, ఏడుగురాలపల్లిలో ఇవన్నీ మహిళల మీద ఇన్ని అన్యాయాలు అకృతాలు జరుగుతున్న పోలీసులు ఏం చేస్తున్నారు? మీరు నిద్రపోతున్నారా? లేకపోతే లోకేష్కు, పవన్ కళ్యాణ్కు, చంద్రబాబు నాయుడుకు రక్షణ కల్పించి వాళ్ళు చేస్తున్నవన్నీ చెప్తే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారా? మీరు చాలా బాధగా ఉంది. మహిళలుగా మేము కూడా చాలా బాధపడుతున్నాము. ఈ జగనన్న ప్రభుత్వంలో మహిళ బాగుంటే, మహిళ ఆర్థికంగా బాగుంటే మహిళలు బాగుండాలని దిశా చట్టాన్ని తీసుకొచ్చి అంత మంచి ప్రభుత్వాన్ని అందజేస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అందరినీ నాశనం అయిపోయింది. ప్రజాస్వామ్యమే నిర్వీర్యం అయిపోయిందని మేము చెప్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఎక్కడే కానీ రక్షణ లేకుండా అయిపోయింది. దానికి నిదర్శనం ఈరోజు కళ్యాణదుర్గంలో ఒక నిండు గర్భిణి ఆమె ఒక మీడియా ద్వారా తెలియజేస్తూ ఆమె చనిపోవడం జరిగింది. దీనికి కారణం వచ్చేసి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజులు పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది. ఎందుకంటే మహిళలకు ఎక్కడే కానీ రక్షణ కల్పించుకోకుండా ఈ పోలీస్ వ్యవస్థ ప్రవర్తిస్తూ ఉండదు. ఎందుకంటే గతంలో కూడా తన్మయి విషయంలో తల్లిదండ్రులు కంప్లైంట్ చేసినా కూడా ఆ రోజు పోలీసు వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఆ అమ్మాయి తన్మయి చావుకు కారణమైనారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా పోలీసులు నిర్లక్ష్య ధోరణి వల్లనే మహిళలకు రక్షణ లేకుండా అయిపోతుంది. ఎందుకంటే ఈరోజు టీడీపీ ప్రభుత్వం వాళ్లకు పోలీసు వారు ఒత్తాసు పలుకుతున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ధైర్యంగా ముందుకు పోగలుగుతున్నారు. ప్రతి ఒక్కటి దౌర్జన్యం, దాడులు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇవన్నీ ఎందుకంటే ఈరోజు పోలీసు వ్యవస్థను చూసుకొని వాళ్ళకి ధైర్యం వచ్చింది కాబట్టి ఈరోజు ఇంత అన్యాయంగా మహిళలు పబ్లిక్లో చెప్తున్నారు, మాకు ఈ విధంగా పోలీసులు అన్యాయం చేసినారని చెప్పేసి ఆమె ఒక వీడియో ద్వారా తెలియజేసినా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించరు. ఎందుకంటే ఎక్కడైతే దాడులు జరుగుతాయో రివర్స్గా మా పైన కేసులు పెట్టడము మొదలవుతుంది. ఈ సంఘటనలన్నీ గతంలో చాలా చూసినాము. నిన్ననే చూసినాము కదా పులివెందుల్లో. వాళ్ళు ఎంత అన్యాయంగా ఏజెంట్లను లోపలికి వెళ్ళనీకోకుండా ఓటర్లు కాళ్ళు పట్టుకుంటున్నారు పోలీసులకు. మేము ఓటు వేసుకుంటామన్నీ కూడా కనికరం లేకోకుండా ఈరోజు ఇంత నిర్దాక్షిణ్యంగా ఈరోజు పోలీసు వ్యవస్థ ప్రవర్తిస్తున్నదే. అయ్యా పోలీసు వ్యవస్థ గారు, మీరు శాశ్వతంగా ఉండేవాళ్ళు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంటుంది, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండొచ్చు. ఇవన్నీ మీరు గుర్తుకు పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు శాశ్వతంగా ఉండేవాళ్ళు, మీరు నీతి నిజాయితీగా మీ ఉద్యోగాలు చేయండి అని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాము. మీరు ఉండాల్సినది ప్రజలకు రక్షణ కల్పించడానికి, మహిళలకు రక్షణ కల్పించడానికి ఉండేది. కాబట్టి దయచేసి మేము పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాము, ఎక్కడైనా కానీ మహిళలకు ఈ విధంగా అన్యాయం జరిగినప్పుడు మీరు ముందంజలో ఉండి ఆ దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను.